శుక్లాం బ్రహ్మవిచారసారపరమామాద్యాం జగద్వ్యాపినీం వీణాపుస్తకధారిణీమభయదాం జాడ్యాన్ధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదధతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. 2025వ సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో మకర రాశిలో జన్మించినటువంటి వారికి, అంటే మకర రాశి జాతకులకి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మకర రాశి జాతకులకు ఈ ఫిబ్రవరి మాసంలో ముఖ్యమైనటువంటి గ్రహస్థితి ఎలా ఉంది, ఏ స్థానాలలో సంచరిస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, సూర్య భగవానుడు జన్మ ద్వితీయ స్థానాలలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. కుజుడు షష్టమ స్థానంలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. బుధుడు జన్మ ద్వితీయ స్థానాలలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. గురు భగవానుడు బృహస్పతి పంచమ స్థానంలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. శుక్రుడు తృతీయ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. శనీశ్వరుడు ద్వితీయ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. రాహువు తృతీయ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. కేతువు 9వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. ఓవరాల్గా మనము చూసినట్టయితే మకర రాశి వారికి గ్రహస్థితి అనుకూలంగానే ఉంది. గురు, రాహువు, కుజుడు, బుధుడు, శుక్రుడు ఈ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మెజారిటీ గ్రహాలు అనుకూలంగా సంచరించడం మూలకంగా అనుకూలమైనటువంటి ఫలితాలు మీరు ఈ మాసంలో పొందేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. అయితే కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్నర్స్లో మటుకు మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ముందుగా విద్యార్థుల గురించి ఆలోచించినట్టయితే, మకర రాశిలో జన్మించినటువంటి వాళ్ళు విద్యార్జన లోపల చదువుతున్నటువంటి వారి విషయం ఆలోచించినట్టయితే ఈ మాసం బాగా అనుకూలిస్తుంది. ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీరు అనుకున్నటువంటి సంస్థల లోపల మీకు ప్రవేశం లభిస్తుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి కూడాను ఈ మాసం బాగా అనుకూలిస్తుంది. ఇక విదేశంలో చదవాలి, హయ్యర్ ఎడ్యుకేషన్ అనేటువంటి సంకల్పంతో ఉన్నటువంటి వారికి కూడాను ఈ మాసం బాగా కలిసి వస్తుంది. విదేశీ యానం కూడాను గోచరిస్తుంది. బయటకు వెళ్ళే అవకాశాలు బాగా ఉన్నాయి. ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. ఇక చదువు పూర్తయి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి ఈ మాసంలో ఉద్యోగము లభిస్తుంది. చాలా సంతృప్తికరమైనటువంటి విషయం, శుభవార్త వినికిడి. తద్వారా మీరు కొత్త సంస్థ లోపల ఉద్యోగంలో చేరుతారు. రాబడి, ఆదాయము ప్రారంభమవుతుంది. ఇక ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళ విషయం మనం చూసినట్టయితే ఈ మాసంలో కొంత ప్రతికూలత తోటి ఉద్యోగుల మూలకంగా కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే మీరు చేస్తున్నటువంటి పనిని వాళ్ళు వేరే విధంగా చెప్పడం, దాన్ని అధికారులకు వేరే రకంగా చేర్చడం మూలకంగా మీకు కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు ఆఫీసులో తోటి ఉద్యోగులతో, క్లయింట్స్తో కొంత జాగ్రత్తగా ఉండడము మంచిది. అయినప్పటికీ అధికారుల యొక్క అండదండలు మట్టుకు మీకు బాగానే ఉన్నాయి. ఈ మాసంలో ఇబ్బంది లేదు. ఇక ప్రారంభించినటువంటి పనులు మీకు అనుకూలంగా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. తద్వారా మీకు రాబడి కూడాను అనుకున్న మేర లేకపోయినప్పటికీ ఎంతో కొంత మీకు ఆదాయం కూడాను లభిస్తుంది. ఆస్తుల విషయం మూలకంగా, స్థిర చరాస్తుల మూలకంగా మీకు ఆదాయము రావడం అనేది ఈ మాసంలో ప్రారంభమయ్యే అవకాశము కనబడుతుంది. ఇంటి వాతావరణం మీకు బాగా ఉంటుంది. సోదరులు, అన్నదమ్ములు, బంధువులు, ఆత్మీయులు వీళ్ళందరితో కూడాను మీకు సత్సంబంధాలు నెలకొంటాయి. ఈ మాసం లోపల వారి యొక్క సూచనలు, సలహాలను మీరు యథాతథంగా పాటించడం మూలకంగా కూడాను మీకు మంచి జరిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. భూమి కొనుగోలు చేయడము, కొత్త వాహనాన్ని కొనడము, ప్లాట్ కొనడము ఇలాంటివి కూడాను ఈ మాసంలో మీకు కనబడుతున్నాయి. ఇక
సంగీత సాహిత్య సినిమా రంగాలలో ఉన్నటువంటి వారికి కూడాను కొత్త అవకాశాలు వస్తాయి. ఈ మాసంలో బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి కొత్త అవకాశాలు వస్తాయి. వైద్య వృత్తిలో ఉన్నటువంటి వారికి అవకాశాలు వస్తాయి. ఇక వైద్య వృత్తిలో ఉన్నటువంటి వారికి ముఖ్యంగా మంచి పేరు ఈ మాసంలో లభించేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అయితే ఓవరాల్గా మనం చూసినట్టయితే వర్క్ లోడ్ పెరుగుతుంది, బాధ్యతలు పెరుగుతాయి. తద్వారా మీకు ఆరోగ్యము నిర్లక్ష్యం చేస్తారు. ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశము ఒక పక్కన కనబడుతున్నాయి ఈ మాసంలో. కాబట్టి మీ వైపు నుంచి ఆహార నియమాలను పాటించండి, ఆరోగ్య సూత్రాలను పాటించండి. ఆరోగ్యం నిలకడగా ఉండడానికి చేయవలసినటువంటి పనులపై మనస్సు నిలపండి. ఇకపోతే డబ్బు విషయంలో కొంత జాగ్రత్తల మట్టుకు ఈ మాసం అవసరము. అనవసరమైనటువంటి ఖర్చులు ఉండే అవకాశాలు ఉన్నాయి. మాట దురుసుతనంతో కొంత వృధా ఖర్చులు, గ్యాప్ ఏర్పడడం మూలకంగా మనకు ఫోర్స్డ్గా కొన్ని ఖర్చులు ముందుకు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి కొంత జాగ్రత్తలు తీసుకోండి. పూర్తిగా మీరు అదృష్టంపై ఆధారపడకుండా మీ ఎఫర్ట్స్ పెట్టండి పనులపై. తప్పకుండా మీకు ఫలితం అనుకూలంగా ఉంటుంది. గోచార రీత్యా గ్రహాలు అనుకూలంగానే ఉన్నాయి, మెజారిటీ ప్లానెట్స్. కాబట్టి ఎక్కువ శాతం మీకు అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి. ఇకపోతే సూర్య భగవానుడు జన్మ ద్వితీయ స్థానాలలో సంచరిస్తున్నాడు కనుక సూర్యుడు ముఖ్యంగా మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి గ్రహ. ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి గ్రహ మనకు అనుకూలంగా లేకపోయినట్టయితే ఇబ్బందులు కొన్ని తలెత్తేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే వర్క్ లోడ్ పెరగడము, పనులపై మనము మనస్సు నిలిపి చేయడం మూలకంగా అసలైనటువంటి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం మూలకంగా కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి కనుక సూర్య భగవానుడి నిమిత్తమై మీరు పరిహారం చేసుకోండి. ప్రతినిత్యం కూడాను జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి మూలమంత్రాన్ని చదువుతూ 12 సార్లు సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోండి. 3 సార్లు అర్ఘ్యప్రదానం చేయండి. గాయత్రి అమ్మవారిని స్తోత్రం చేయండి, ఉపాసన చేయండి. తద్వారా మీకు ఆరోగ్య సమస్యలు లేకుండా ఉంటాయి. హనుమాన్ చాలీసా చదువుకోండి. శనీశ్వరుడి కొరకై ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. ఇవి వెళ్ళినట్టయితే, ఈ పరిహారాలను మీరు ఆచరించినట్టయితే మీకు ఈ దుష్ప్రభావము దూరమయ్యి సత్ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ ఫిబ్రవరి మాసంలో ముఖ్యమైనటువంటి పండుగలు వస్తున్నాయి. ఫిబ్రవరి మాసము 30వ తారీఖు నుండి మాఘమాసం స్టార్ట్ అవుతుంది. అంటే 30 జనవరి నుండి మాఘమాసం ప్రారంభమవుతుంది. ఈ మాఘమాసం లోపల మనకు అత్యంతమైన పవిత్రమైనటువంటి పండుగలు వస్తున్నాయి. అందులో మొట్టమొదటిది వసంత పంచమి. 2వ తారీఖు నాడు వసంత పంచమి ఆదివారం ఉదయం 10 నుండి మళ్ళీ తెల్లవారితే సోమవారం నాడు 7 గంటల వరకు పంచమి వ్యాపించి ఉన్నది. ఈ వసంత పంచమి అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. సరస్వతి అమ్మవారు ఉద్భవించినటువంటి రోజుగా మన పురాణాలు చెప్తున్నాయి. కనుక విద్యార్థులు ముఖ్యంగా ఈ వసంత పంచమి రోజున అమ్మవారి దేవాలయానికి వెళ్ళి సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందినట్టయితే మీకు సువిద్య, మంచి విద్య ప్రాప్తి అవుతుంది, వస్తుంది అనేటువంటిది మనకు పురాణ ఇతిహాసాలు చెప్తున్నాయి. కనుక ముఖ్యంగా విద్యార్థుల కొరకు ఈ వసంత పంచమి. ఇక వ్యాపారులకు కూడాను వసంత పంచమి యొక్క ప్రాధాన్యత బాగా ఉంది. ఈ వసంత పంచమి రోజున ఎవరైతే వ్యాపారాన్ని ప్రారంభిస్తారో గ్రహస్థితికి సంబంధం లేకుండా ఆ వ్యాపారము నిర్విఘ్నంగా కొనసాగుతుంది, లాభదాయకంగా ఉంటుంది. 4 డబ్బులు ఆ వ్యాపారంలో మీరు గడించేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వసంత పంచమి రోజున మీకు అవకాశాలు ఉన్నట్టయితే వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు కొత్త వ్యాపారము ఏదో రకంగా
వ్యాపారాన్ని ప్రారంభించినట్టయితే మీకు సత్ఫలితాలు ఉంటాయి. ఇక ప్రత్యేకంగా ఈ వసంత పంచమి రోజును మనకు శాస్త్రం లోపల చాలా ఉత్తమమైనటువంటి దినంగా చెప్పబడి ఉంది. ఏంటంటే ఉగాది, విజయదశమి, వసంత పంచమి, రథసప్తమి, కార్తీక శుద్ధ ప్రతిపద ఇవన్నీ కూడాను ముఖ్యమైనటువంటి పండుగలు. అంటే ముఖ్యమైనటువంటి రోజులు మనం ప్రారంభించడానికి, ఏవైనా కార్యక్రమం ప్రారంభించడానికి కానివ్వండి, ఏదైనా పని చేయడానికి, ఇవి ఈ రోజులలో మీరు చేసినట్టయితే 100% మీకు విజయము చేకూరుతుంది అనేటువంటి విషయం మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది. ఇలా వసంత పంచమి విద్యార్థులకే కాకుండా, వ్యాపారస్తులకే కాకుండా ప్రతి మనిషికి కూడాను మంచి పర్వకాలంగా మనకు శాస్త్రము చెప్పింది. కాబట్టి ఈ వసంత పంచమి రోజును మీరు ఉపయోగించుకోండి. అందరూ కూడాను ఈ వసంత పంచమి రోజున అమ్మవారి అనుగ్రహంతో అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది మీరు కార్యక్రమాలు ప్రారంభించినట్టయితే మీ అందరికీ కూడాను విజయం చేకూరుతుంది. ఇక రెండవ ముఖ్యమైనటువంటి పండుగ ఈ ఫిబ్రవరి మాసంలో వస్తూ ఉన్నటువంటిది రథసప్తమి. రథసప్తమి రోజున సూర్యభగవానుణ్ణి మనం పూజించాలి. ఆ రథసప్తమి రోజున ఎవరైతే ఆ సూర్యభగవానుణ్ణి పూజిస్తారో వారికి ఈ సంవత్సరం పొడుగు మొత్తం కూడాను ఆయురారోగ్య ఐశ్వర్యాలన్నీ కూడాను కలుగుతాయి. అంటే ఆరోగ్యము చాలా బాగా ఉంటుంది, నిరాటంకంగా జీవితం కొనసాగుతుంది ఆ సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం మూలకంగా. దాని తర్వాత మళ్ళీ వచ్చేటువంటిది భీష్మ ఏకాదశి. భీష్మ ఏకాదశి కూడాను చాలా ముఖ్యమైనటువంటి పర్వకాలం. భీష్మ పితామహుణ్ణి ఉద్దేశించి ఆ ఏకాదశి రోజున ఉపవాసం చేసుకున్నట్టయితే మీకు అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలు, అక్షయమైనటువంటి పుణ్యఫలం లభిస్తుంది. దాని తర్వాత మాఘ పౌర్ణిమ. మాఘ పౌర్ణిమ కూడాను అత్యంత పవిత్రమైనటువంటి రోజు ఈ ఫిబ్రవరి మాసంలో వస్తుంది. ఆ రోజున మాఘ పౌర్ణిమ రోజున ఏంటయ్యా విశేషం అంటే స్నానానికి ప్రత్యేకమైనటువంటి దినంగా మనకు శాస్త్రం చెప్పింది. అంటే ఆ మాఘ పౌర్ణిమ రోజున ఉదయం పూటనే స్నానం చేసుకోవాలి. 12వ తారీఖు నాడు వస్తుంది మాఘ పౌర్ణిమ. ఆ రోజున ఉదయం 5-5:30 నుండి 7:30 మధ్యకాలం లోపల సూర్యోదయాత్ పూర్వము, సూర్యోదయాత్ కించిత్ పరం, ఈ కాలం లోపల మీరు స్నానం ఆచరించినట్టయితే అక్షయ పుణ్యఫలము లభిస్తుంది. మీరు చేసినటువంటి పాపాలన్నీ కూడాను దూరం అవుతాయి. కొన్ని విషయాలలో మనకు తెలియకుండా మనం కొన్ని తప్పులు చేస్తాం. అలాంటి తెలియకుండా చేసేటువంటి తప్పులన్నీ కూడాను ఆ ఉదయం పూట మనం చేసేటువంటి స్నానం మూలకంగా పరిహారం అవుతుంది. దాని తర్వాత మళ్ళీ మహాశివరాత్రి 26వ తారీఖు నాడు మహాశివరాత్రి పర్వకాలం ఈ ఫిబ్రవరి మాసంలో వస్తుంది. మహాశివరాత్రికి ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఉన్నది. మహాశివరాత్రి రోజున ఆ భగవంతుడు పరమేశ్వరుడు లింగస్వరూపంలో ఉద్భవించాడు అనేటువంటిది మనకు శాస్త్రం చెప్తోంది. అంటే లింగాకారంలో ఆవిర్భవించినటువంటి దినం మహాశివరాత్రి. కాబట్టి ఆ మహాశివరాత్రి రోజున కూడాను ఆ శివుణ్ణి అభిషేకించినట్టయితే మీకు అక్షయమైనటువంటి పుణ్యం కలుగుతుంది, అపమృత్యు దోషాలు దూరం అవుతాయి. కాబట్టి ఈ అన్ని ఫిబ్రవరి మాసంలో ముఖ్యమైనటువంటి పండుగలు వస్తున్నాయి కనుక వీటిని దృష్టిలో పెట్టుకొని ఆ పండుగలకు మనకు శాస్త్రంలో చెప్పినటువంటి ప్రాధాన్యతని దృష్టిలో పెట్టుకొని మీరు ఆచరించినట్టయితే సత్ఫలితాలను పొందుతారు, ఉత్తమ గతిని పొందుతారు అనేటువంటి విషయం మనకు శాస్త్రం చెప్పింది కనుక ఆచరించండి, శుభ ఫలితాలను పొందుతారు.